ఒక నాయకుడు ఎలా ఉండాలి? ప్రజలను ఎలా పాలించాలి? కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల నుండి పన్నులెలా వసూలు చేయాలి? ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రశ్నలకు భాస్కర శతకం ఒక అద్భుతమైన సమాధానం చెబుతోంది. ఏ నాయకుడైనా సరే ఆవేశపడి అశాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో తెలిపే పద్యం ఇది. అదను తలంచి కూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్ కదిసి పదార్థమిత్తురు అటుకానగవేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ పొదుగు మూలము కోసిన పాలు కల్గునే పిదికినగాక భూమి పశు బృందము ఎవ్వరికైన భాస్కర. ఈ పద్యం అర్థం చాలా లోతైనది. అదను తలంచి అంటే సమయాన్ని పరిస్థితిని గమనించి అని అర్థం. ప్రజలు సుఖంగా ఆదరణతో ఉన్నప్పుడు పాలకులు అడిగితే ప్రజలు సంతోషంగా పన్నులు చెల్లిస్తారు, కానీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా బలవంతంగా పన్నులు వసూలు చేయాలనుకుంటే అది చివరికి నాయకుడికే మోసం కలిగిస్తుంది. కవి ఇక్కడ ఒక చక్కని పోలిక చెబుతున్నాడు. పాలు కావాలని ఆవేశపడి ఆవు పొదుగును కోసేస్తే పాలు వస్తాయా? రావు కదా. పాలు కావాలంటే ఆవును ప్రేమగా చూసుకుని సమయానికి పితికితేనే పాలు వస్తాయి. అలాగే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారి సంక్షేమాన్ని చూస్తేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఈ పద్యం నేటి ప్రభుత్వాలకు, కార్పొరేట్ కంపెనీలకు కూడా ఒక పెద్ద పాఠం. పాలన అన్నా వ్యాపారం అన్నా కేవలం లాభం చూసుకోవడమే కాదు, అవతలి వారి స్థితిని కూడా అర్థం చేసుకోవడం. మనం ఉద్యోగులైనా అధికారులైనా వేగంగా ఫలితాలు ఆశించి మూలాలను అంటే రూట్స్ను కత్తిరించేస్తే దీర్ఘకాలంలో మనకే నష్టం. సుస్థిరమైన అభివృద్ధి కావాలంటే ప్రజల లేదా ఉద్యోగుల నమ్మకాన్ని గెలవాలి. హఠాత్తుగా ఒత్తిడి పెంచి పనులు చేయించుకోవడం కంటే వారి స్థితిగతులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడమే నిజమైన నాయకత్వ లక్షణం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.